ఓం నమ శివాయ. సభ అందరికీ నమస్కారం. పరమేశ్వర స్వరూపమైనటువంటి వేదిక మీద ఆశీనులైనటువంటి మాస్టర్స్కి, జ్ఞానులకి కూడా నమస్కారం. ప్రత్యక్షంగా నాకు స్వామీజీ పత్రిజీ గారితో మాట్లాడే అవకాశం లేకపోయినా నాకు కల్పిస్తారని ఆ రామారావు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆయన తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన రాలేదండి స్వామీజీ అన్నారు. నాకు వాళ్ళు చాలా ఇదే తీసుకెళ్ళిన తర్వాత ఏం లేదన్నాడు ఏంటి అనేసి నాకు డిస్టర్బెంట్ అయినది. దీని ముందు సన్నివేశం కూడా చెప్తాను. బాలయోగి మహారాజు గారు మీకు తెలిసేవారు తెలియదు, ఈ భీమఖండాన్ని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఆయన ధ్యానంలో చూసినట్టు ఆయన ఆదివారిపేట మహారాజ్, ఆయన బాలయోగి మహారాజు గారు. మనకి పురాణాలు పరిశీలించినట్టయితే అగస్త్యుడు చూశాడని, వ్యాసుడికి చెప్పారని పురాణ కథనాలు ఉన్నాయి. కానీ ఆయన పరోక్షంగా చూసి ఆయన మా గురువుగారికి చెప్పడం జరిగింది, మా గురువుగారు నాకు చెప్పడం జరిగింది. ఒక 30 సంవత్సరాల క్రితం మేము ఇప్పుడు మీరు అందరూ చేస్తున్నటువంటి ఈ ధ్యాన భీమఖండాన్ని మేము సైకిల్ వేసి తిరగడం జరిగిన తర్వాత ఈ శివాలయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో పెట్టి ఏ నక్షత్రానికి ఏ శివాలయము, ఏ నక్షత్ర పాదానికి ఏ శివాలయము, అలాగే ఏ రాశికి శివాలయం ఒక స్కెచ్ తయారు చేసాం. స్కెచ్ తయారు చేసినప్పుడు నేను గురువుగారి దగ్గరికి వెళ్ళాను, బాలయోగి మహారాజు గారి దగ్గరికి. అంటే ఆయనకి అప్పట్లో 75 మంది శిష్యులు ఉండేవారు. దాంట్లో 3 ఆయనకి బాగా క్లోజ్గా ఉండేవారు. మా గురువు గారు ఇంకొక ఆయన నేను, మూడోవాడు నేను. వాళ్ళిద్దరిని ఆదరించారు తప్ప నన్ను ఆదరించలేదు. నేను ఏది చెప్పినా సరే బయటకు పోమంటే ఇదేంటి ఎలా అన్నాడని నాకు చాలా కోపం వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఆయన ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత నాకు గౌరవించారు. నేను రానన్నాను, వెళ్ళలేదు. ఆ వెళ్ళకపోవడం 10 సంవత్సరాల వరకు ఆయనతో నాకు సంబంధం లేదు. ఇదంతా మాత్రం స్కెచ్ మాత్రం తయారు చేసిన తర్వాత ఎగ్జిబిట్ చేసిన తర్వాత ఎవరు నిజంగా నమ్మలేదు. తర్వాత ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వీళ్ళందరూ వచ్చారు మా ఇంటికి. ఇది ఎక్కడ తీసుకున్నారో ఏంటి అనేసి. నిజంగా ఏదో మనం చెత్త తయారు చేసినా మనకేం తెలియదు కదా. దీనికి మూలం ఎక్కడ ఉందంటే, మీకు భీమేశ్వర గుడిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళేటప్పుడు ఎడమ చేతి వైపున భీమసభ అని రాసి ఉంటుంది చూడండి. చిన్న చిన్న శాలిగ్రామ శిల్లు ఉంటాయి. ఇంతకీ అది అయితే ఎవరో ఒక ఆయన బండి సత్యనారాయణ గారు అని అప్పట్లో రిటైర్డ్ ఎండిఓ ఉండేవారు. ఆయనకి ఇచ్చాను నీ స్కెచ్. అలాగే చాగంటి వారికి ఇచ్చాను, ఆయన నమ్మలేదు. ఈ సత్యనారాయణ గారు వచ్చి ఏమంటే సంసారం మీదు దీనికి సరిపోతుంది చూడండి అంటే అప్పుడు వెళ్ళి చూసిన తర్వాత సరిపోయింది. అప్పటి నుంచి మేము దీన్ని బయటికి తీసుకొచ్చి ప్రయత్నం చేస్తున్నాం. తర్వాత ఇది ఈ విషయం ఒకసారి నాకు ఈ ఆధ్యాత్మిక చింతనలు వచ్చిన తర్వాత స్వామీజీల మీటింగ్ అయింది హైదరాబాద్లో మీటింగ్ అయితే అక్కడ అందరూ అయిపోయిన తర్వాత ఎలా పెట్టారో అలా పెట్టారు. 200 మంది స్వామీజీలు ఇచ్చారు. అందరూ బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒక 5 స్వామీజీలు గారు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇదే విషయం నేను అక్కడ చెప్పడం జరిగింది. దాంట్లో స్వామీజీ అన్నారు, నేను ఎందుకు పొమ్మన్నారో తెలుసా అంటే నేను చెప్పాను ఇలాగ. ఆయన మీద కోపం వచ్చింది. నేను ఎందుకు పొమ్మన్నారో అప్పుడు తెలుసా అన్నారు. తెలియదు అన్నాను. నువ్వు దీనికి పనిచేస్తావు ఫ్యూచర్లో, ఈ భీమఖండాన్ని వెలికి తీసే ప్రయత్నం నీ చేతిలో ఉంటుంది అని ఆయన గుర్తించాడు అన్నాడు. అలాగా నేను ఎంతమంది చెప్పినా ఎవరో సాధారణంగా విశ్వసించలేదు. కానీ నేను చెప్పింది పరోక్షంగా విన్న తర్వాత పత్రిజీ గారు విశ్వసించాడు. మీకన్నా ముందు మీరందరూ ఇప్పుడు ధ్యాన భీమఖండం అని తిరుగుతున్నదంతా కూడా ఆయన విశ్వసించి ధ్యాన భీమఖండం పెట్టింది ఆయన. మీరు భీమేశ్వర పురాణం కానీ భీమఖండం కానీ శ్రీనాథుడు కానీ చదువుతుంటే మీరు ఇప్పుడు ఏదైతే ఆచరిస్తున్నారో మీ పిరమిడ్, మీరు ఇప్పుడు చెప్పినాక ఆయన చెప్పిన ఎన్ని విశేషాలు కూడా మీరు భీమేశ్వర పురాణంలో ఉన్నాయి చూసుకోండి. కావాలి ప్రాణాయామం కానీ, యోగశక్తి కానీ, ద్విగిరీకృతమైన క్షేత్ర పరిజ్ఞానం కానీ మీరు భీమఖండం పూర్తిగా చదివినట్లయితే మీ ధ్యాన భీమఖండానికే ఆధారమే శ్రీనాథుడు రాసిందో వ్యాసుడు రాసిందో అది ధ్యాన భీమఖండం అని పత్రిజీ గారు అన్నారు. దాన్ని నేను నిన్న రామారావు వచ్చి నన్ను పిలిచినప్పుడు ఇది ధ్యాన భీమఖండం కాదు, జ్ఞాన భీమఖండం. ఈ ధ్యానమే ధ్యానానికి మూలం. పత్రిజీ గారు గుర్తించారు.
అప్పుడు నాకు ఎందుకు దొరకలేదంటే నాకు అప్పుడు అదే ఆయన సమాధానం చెప్తే నేను ఆయనతో విత్డ్రాప్ అయిపోయిన ఉన్నాను. ఇప్పుడు ఆయన లేకపోయినా అదే సంకల్పంతో మీరందరూ చాలామంది ఇవాళ 108 శివాలయాలు తిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కానీ మీరు చేస్తున్నప్పుడు మీ ఈ ప్రతినిధులుగా చేస్తున్న వాళ్ళందరూ కూడా నాకు లెక్క ప్రకారం నేను చెప్పాను, వ్యాసుడితో కాశీ నుంచి బయలుదేరి 300 మంది శిష్యులతో దక్షారామ వచ్చినట్టుగా ఉంది. ఆ 300 మంది శిష్యులు అందరూ ఈ పిరమిడ్ మాస్టర్లే. ఖచ్చితంగా దీన్ని నేను విశ్వసిస్తున్నాను. నేను విశ్వసించేది నేను అందరికీ చెప్తాననే ఉద్దేశం ఆయన గుర్తించాడు. ఈ పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వ్యాసుడితో వచ్చిన శిష్య బృందంలోని వ్యక్తులే. హర హర మహాదేవ్.